ఈ పేనుకొరకుడు సమస్యకు సంబంధించి మనం ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో మంచి ఫలితాలను ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే లోకల్గా చేసే ఉద్ఘర్షణ ట్రీట్మెంట్ అని, అదేవిధంగా ప్రక్షణ ట్రీట్మెంట్, మల్టిపుల్ ఇన్సిషన్ మెథడ్ ట్రీట్మెంట్ అని, అదేవిధంగా రక్తమోక్షణ ట్రీట్మెంట్ అని, అదేవిధంగా విరేచన ట్రీట్మెంట్ అనేవి ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ లోకల్గా చేసే ఈ ట్రీట్మెంట్స్ ఇవి ఏవైతే ఉంటాయో ఇవి రక్త సరఫరాను పెంచడానికి దోహదపడతాయి. అదేవిధంగా రోమకూపాలకు అంటే ఎయిర్ ఫాలికల్ బలాన్ని చేకూర్చడానికి దోహదపడతాయి. అదేవిధంగా మనకి రక్త కఫ దోషాల వల్ల కలిగిన బ్లాకేజ్ ఏదైతే ఉంటుందో అవరోధాన్ని కూడా క్లియర్ చేస్తాయి. అదేవిధంగా మన విరేచన ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే బాడీ మొత్తం ఎఫెక్ట్ అయినప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది మనం సూచించడం జరుగుతుంది. ఈ రక్తమోక్షణ ట్రీట్మెంట్లో మనం మెడిసిన్ లీచెస్ అని అప్లై చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కప్పింగ్ ట్రీట్మెంట్ అనేది సూచించడం జరుగుతుంది. ఈ ఆయుర్వేదం ప్రకారం ఈ పేనుకొరకుడు సమస్య అనేది రక్త ప్రదోషజ డిజార్డర్. ఈ రక్త ప్రదోషజ వ్యాధుల్లో ఈ విరేచన ట్రీట్మెంట్ కానీ ఈ రక్తమోక్షణ